వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ ఇంట్లో మాస్క్ వేసుకొని ఒక అంతర్గత శత్రువు తిరుగుతున్నాడు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఎవరతను, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వారి యొక్క ప్రస్తుత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి. ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వారు నెగిటివ్ ఎనర్జీ చేసి మిమ్మల్ని తప్పించాలి అనుకున్నారంట. అది రివర్స్ అయ్యి, వాళ్ళు చేసిన డెత్ స్పెల్స్ రివర్స్ అయ్యి వారు హార్ట్ అటాక్తో చనిపోయారంట. ఇది ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో, మన కలెక్టివ్ యొక్క ఇంట్లో అంతర్గత శత్రువు ఉన్నాడు అని చెప్పారు కదా, ఎవరతను? ఎస్, మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారంట. అన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి మరి వేరే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారంట. ఆ విషయంలో మీ ఇంట్లో వాళ్ళనంటే సొంతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయమని వేరే వాళ్ళతో చేతులు కలిపి మీ జీవితాన్ని ఎకనామికల్గా కూడా మీరు చేసుకుంటున్న పని ముందుకు వెళ్ళకుండా చేయమని చెప్పి చేశారంట. వారికైతే దానివల్ల మంచి అయితే జరగలేదండి. డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, బట్ దానికి తగినంత కంటే ఎక్కువే కర్మ కూడా అనుభవించారండి. ఎస్, మీకు డబ్బులు రొటేషన్ అవ్వకూడదు, మీ చేతికి అసలు డబ్బులు రాకూడదు, మీకు అవసరం అనుకున్నప్పుడు అసలు డబ్బులు మీకు కుదరకూడదు, ఏ రకంగా కూడా వాళ్ళు మీకు సాయం చేయకూడదు అని చెప్పి అనుకున్నారంటండి. అంటే మీకు తోడుగా నిలబడకూడదు మీ ఇంట్లో వాళ్ళు మీకు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. ఎస్, బోర్లో పడ్డారండి. దారి లేదు. వారికి డబ్బులు ఇచ్చినా సరే, లేదా వాళ్ళ చేత ఏం అనిపించినా, ఏం చేయించడానికి ప్రయత్నించినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ పరువు తీయడానికి, మీ డబ్బులు మీకు రాకుండా చేయడానికి వారికి దారి లేదండి. మీ డివైన్ దారి ఇవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, అందుకని చెప్పి మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. అంటే ఓవర్ వర్క్ లేదా ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తున్నారంట. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో సెలబ్రేషన్ అనేది లేదండి. అందుకని చెప్పి వారి జీవితం, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు తప్పు చేసి దొరికిపోయారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయాల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, వారైతే డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అయితే కాదు. వాళ్ళకి డివైన్ చెప్పిన పాత్రలో వాళ్ళు వెళ్ళట్లేదు. అండ్ అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీసే చేస్తున్నారండి. ఓకేనా? మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరపున చేసే వాళ్ళు అదే పని చేస్తున్నారు. అండ్ పాత వాళ్ళందరూ కూడా వర్క్ ప్లేస్లో కూడా ఈవెన్ అదే పని చేస్తున్నారండి. ఎందుకంటే టైం చూసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారు. బట్ ఆ టైం మీరు డివైన్ వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు, ఏ రకంగా కూడా ఇవ్వట్లేదు. జీవితంలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూడాలి అనే ఆలోచనలోనే వాళ్ళు ఇంకా అక్కడే గతంలోనే స్టక్ అయిపోయి ఉన్నారండి. నిజానికి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నారు అంటే వారికి దగ్గర కారణం కూడా లేదు. కేవలం డబ్బుల కోసం ఒకళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఆ డబ్బుల కోసమే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అండ్ ఇంట్లో వాళ్ళు ఉంటే అప్పర్ ఫాదర్, బిగ్ డాడీ అయితే వాళ్ళకి ఏంటి అంటే, పెదనాన్న వాళ్ళండి, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మనీ కోసం, పరువు కోసం వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మంచిగా ఉన్నారని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అది వేరేది. బట్ ఏంటి అంటే వీళ్ళు వచ్చేసరికి మీకు డబ్బులు సంపాదన రాకూడదు, మీరు జీవితంలో నిలబడకూడదు, మీకు అనారోగ్యంగా ఉండాలి అంటే ఒక రకంగా డివైన్ ఏదైతే మన గిఫ్ట్స్ ఇస్తారో ఆ గిఫ్ట్స్ అయ్యి మీ దగ్గర ఉండకూడదు అనుకుంటున్నారంట. సంతోషం, మనీ, ఫ్యామిలీ ఏది ఉండకూడదు, లేకుండా చేసి మిమ్మల్ని ఏడిపించాలి అనుకుంటున్నారంటండి. ఈ విషయంలో మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఏడిపించాలి అని అనుకుంటుంది బ్రదర్ ఫిగర్ అండి. ఓకేనా? డైరెక్ట్ బ్రదర్ ఆర్ అప్పర్ బ్రదర్ అండి, లేదా మీరు వర్క్ ప్లేస్లో మీరు బ్రదర్గా మాట్లాడిన వాళ్ళు, రాఖీ కట్టిన వాళ్ళండి. వాళ్ళు ఏంటి అంటే డైరెక్ట్గా మీతో మాట్లాడుతూనే మీ వెనక నెగిటివ్ ఎనర్జీ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. బట్ వాళ్ళు ప్రస్తుతం ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది చేయడానికి అయితే అవకాశం లేదండి, క్లియర్గా లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, బోర్లో పడ్డారండి. ఈ బిగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళకి ఫండింగ్ చేసేవాళ్ళు బోర్లో పడ్డారు. వాళ్ళు చేసిన కర్మలో, వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు. క్లియర్గా
క్రియేషన్ కుదరలేదు. బ్రదర్ ఫిగర్ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. జస్టిస్ సర్వ్డ్, కంగ్రాచులేషన్స్ అండి. ఈ పర్సన్ మీ వెనక ఉండి మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ వెనక గోతులు తవ్వుతున్నందుకు ఏంజిల్ ఆ పర్సన్ విషయంలో మీకు జస్టిస్ చేశాను అని చెప్తున్నారండి. ఏం చేశారు అనేది కూడా త్వరలోనే మీకు తెలిసేలా చేస్తారు. ఓకేనా? ఖచ్చితంగా మీ పనిలో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రాకుండా వారైతే ఆపలేరండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? మీ ఏంజిల్ మీకు పాత్ క్లియర్ చేసేసారు. ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, తీసుకున్న వాళ్ళు జీవితంలో బ్యాలెన్స్ పోగొట్టుకుంటారు. ఎందుకంటే మీ అకారణంగా మీకు సంబంధం లేని వాళ్ళందరూ మీ మీద ఈ దాడులు చేస్తాను అంటే అమ్మవారు ఊరుకోరండి. మీ అమ్మవారు ఊరుకోరు, మీరు డైలీ పూజ చేస్తున్నా మీ దేవుడు ఊరుకోరు. ఓకేనా? సో ఇంకా చెప్పండి ఏంజిల్స్. వేగంగా అంటే వేగంగా అనుకున్నారంటే అవకాశంగా తీసుకోవాలి అని, కానీ అనుకుంది జరగలేదండి. మీ విషయంలో ఏదో అవకాశంగా తీసుకోవాలి అనుకున్నారంటండి. ఎస్, ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎలాగొకలాగా ఆపేయాలి అని అనుకున్నారంట. ఎలా ఆపాలి? ఆ పనిని ఆపడానికి కుదరట్లేదు కాబట్టి మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచాలి, ఇల్యూషన్లో ఉంచాలి. ఆ పని ఆగిపోయిందని, లేదా అది సరిగ్గా జరగట్లేదని, లేదా జరగదని, ఈ విధంగా భ్రమలో ఉంచాలని కూడా ప్రయత్నిస్తున్నారంటండి. 420s మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్స్ ఆడుతున్నారంట. కావాలని ఇప్పుడు మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా నెగిటివ్ సైన్ చూపించడం, అంటే శకునాలు అంటారు కదా, అలాంటివి ఏదైనా క్రియేట్ చేయడం, లేదా మీకు వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా నీరసం వచ్చేలాగా, లేదా ఎవరికైనా ఏదైనా పడేలాగా చేయటం, ఎవరైనా ఏదైనా అనేలాగా అనిపించడం డబ్బులు ఇచ్చి, ఈ విధంగా చేసి మీరు సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. అలాగే అవ్వట్లేదు, పని అవ్వట్లేదు అని ఒక ఆలోచన మీకు వస్తే అది జరుగుతున్నా సరే చూడడానికి మీ ఆలోచన అది కరెక్ట్గా కోఆపరేట్ చేయదు కదా. సో ఆ విధంగా మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నారంట. అంటే వారు అనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆబ్వియస్లీ బిజినెస్ అయినా పని అయినా ఒకరోజు ఫుల్గా చేస్తాం, ఇంకో రోజు కొంచెం టైర్డ్ అవుతాం, సో ఆ రోజు కొంచెం తక్కువ చేస్తాం, తర్వాత రోజు మళ్ళీ చేస్తాం, ఇలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో బట్ మీరు చేస్తున్న పనిలో నెగిటివిటీని చెప్పడానికి, అది అలా జరగట్లేదు అని మీకు చెప్పడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారంట. అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా రావట్లేదు, ఈ పని అంతా వర్కౌట్ అవ్వదు, ఇంకో పని చూసుకోవడం బెటర్ అన్నట్టుగా మీకు అనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. దానికి ఛాన్స్ లేదండి. వాళ్ళ మ్యానిపులేషన్ టెక్నిక్లు, మైండ్ గేమ్లు మీ దగ్గర పనిచేయవు. ఓకేనా? గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటండి. గొడవ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టి బ్యాలెన్స్ లేకుండా చేయాలి, మనస్పర్ధలు వచ్చేలా చేయాలి అని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? డబ్బులు ఇచ్చే అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి. అంతే, వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ విషయంలో అవకాశాలు వెతుక్కుంటున్నారంట. కానీ వాళ్ళు వెతుక్కున్న ప్రతి అవకాశం కూడా మీకు జస్టిసే చేస్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదండి. ప్రతి అవకాశము వారు ఏం చేసినా సరే, డబ్బులు ఇచ్చినా లేదా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు ఏదైనా పనాపాలని చూసినా దానికి మించింది ఏదో మీకు జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీకు ఇండైరెక్ట్గా మీ పర్మిషన్ లేకుండా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు అంటే అది ఒక రకంగా మీకు డివైన్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారని అర్థం. ఓకేనా? సో మీకు రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ వేస్తారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకుంటున్నారో వారికి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఐదర్ వాళ్ళు మీతో పోట్లాడుతున్నారు అంటే మీకు మంచి రోజులు వచ్చాయని అర్థం, లేదా వాళ్ళకి పోయే కాలం వచ్చిందని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఏది జరిగినా సరేనండి, మీకైతే పాజిటివ్గానే వస్తుంది రిజల్ట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారంట, బట్ నిజాలు తెలియకుండా ఆపడానికి అయితే ఛాన్స్ లేదండి. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అనుకుంటున్న విషయం అండ్ తప్పించాలి అనుకుంటున్న విషయం, వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అన్న విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట. అందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేసి, బ్లేమ్ చేసేసి, మీ పనిని ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని తప్పించేస్తే ఇంకా మీతో రిస్క్ ఉండదు కదా అనుకుంటున్నారంటండి. అది ఎప్పుడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం మొదలు పెట్టారో అప్పుడే వారి పతనం కూడా స్టార్ట్ అయిపోయిందండి. వారికి ఒకటి అవకాశాలన్నీ చేజారిపోయాయి, జీవితంలో ప్రస్తుతం ఏమీ మిగలలేదు, న్యూ బిగినింగ్ కూడా మిస్. మిమ్మల్ని బాధ పెట్టడానికి వారికి ఏ అవకాశం కూడా లేదండి. కీప్ గోయింగ్, వెనక్కి తిరిగి అస్సలు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.